జాలి చూపే వాళ్ళు ఎవరు కనిపించట్లా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మన మన బుద్ధ వెంకన్న గారు బాధితుడు కాబట్టి కాస్త కోపంగా కసిగా మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇది ప్రభుత్వానికి పరిపాలనకు వర్తింపజేసే అంశం. ఇది అసలు రాజకీయ అంశం కూడా కాదు. ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, చట్ట ప్రకారంగా నడవాల్సిన వ్యక్తి, నిబంధనలు ఉండాల్సిన వ్యక్తి. నీకు 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి, ఇంత విర్రవీగేసి విచ్చలవిడేస్తే తెలిసి నీ నేరాలు ఇవి. మరి తెలియని ఏం చేస్తుంటాడు వల్లభనేని వంశీ గారు గ్యాంగ్స్టర్గా? ఇప్పుడు ఆ కారులో కత్తులు ఉన్నాయో, కొలవలు ఉన్నాయో, గొడ్డలు ఉన్నాయో ఓడికి తెలుసండి. ఎవడికి తెలుసు ఏం వేసుకొని తిరుగుతున్నారో? అంతకుముందు ఒక పార్టీలో నాయకుడు, పార్టీ మారిన తర్వాత మరో పార్టీకి నాయకుడు. ఎవరు చెక్ చేస్తాడు? కాబట్టి ఇవి ప్రజాస్వామ్యానికి దుష్టశక్తులుగా భావించాలి. తప్పనిసరిగా ఈ పిటిషనర్దారుల వంక కూడా ప్రభుత్వం ఆలోచించేలా భద్రత కలుగు చేయాల్సిన అవసరం ఉందండి. నాకు తెలిసి ఎవరన్నా ఒకటి ఎరా మాట్లాడటం తప్ప ఏది ఆ వయసు. నేను ఈ మాట కూడా విన్నాను, అసలు జగన్మోహన్ రెడ్డి గారే ఇది పెద్ద పెంటగోళ్ళ, దీనిలో మనం చేయబెడితే మనం చేయగలుగుతుంది, మీరందరూ దూరంగా ఉండండి అని చెప్పి సమాచారం వైసీపీ కార్యకర్తలకు నాయకులుగా దూరంగా ఇచ్చారు. ఎందుకంటే పెద్దగా ఎవరేం మాట్లాడాలా, ఎవరు అక్కడ కూర్చుని లేరు. ఏదో నాకు తెలిసిన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు తప్ప పెద్దగా ఏ నాయకుడు పెద్దగా మాట్లాడుతున్న సందర్భం లేదు. ఏదో మాట్లాడే కాబట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవడైనా ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలకు ఉండకూడదండి. నాకు తెలిసి రానున్న కాలంలో భవిష్యత్తులో ఈ గొల్లభనేని వంశీ అనే బాలకోటయ్య గారు చాలా మంచి విషయం చెప్పారు లాస్ట్లో. ఎవరు పెద్దగా స్పందించట్లే, కరెక్ట్గా చెప్పారు మీరు. లేట్ అయింది అంటున్నారు. నేను పొద్దునుంచి టీవీలో వాటిలో విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి కూడా ఏబిఎన్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు అల్లర్లు జరగకుండా 144 సెక్షన్ విజయవాడలో అమలు ఉందన్నారు. దయచేసి ఏం జరగదండి, నేను చెప్తున్నాను. మీరు 144 సెక్షన్లో ఇవి పెట్టి వాళ్ళని పెంచడం తప్ప ఏం జరగదు, ఏమవుతుంది. ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్పారు, ఆయన పొద్దునుంచి టీవీ ఫాలో అయినట్టుకున్నారు. ఎందుకంటే అందరు విషయాలు చెప్తారు. నిజంగానే ఎవరు పెద్దగా స్పందించలా. మనలో మనం మాట్లాడుకుంటే ఎవరు పెద్దగా స్పందించలా. ఎందుకంటే అసలు వైసీపీలో నిజంగా వైసీపీ మీద అభిమానం ఉన్నవాళ్ళు, వైసీపీ ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరి వల్లే ఓడిపోయారో, వీళ్ళిద్దరి వల్లే పార్టీ సరే ఎందుకు పోయిందో పక్కన పెడతారు. వాళ్ళకు మాత్రం వీళ్ళిద్దరు కారణాలే కనిపించి వాళ్ళు కూడా అమ్మయ్య మంచి పని జరిగిందని ఒక దీంట్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఒక మనిషి నైజం తెలుసుకొని బాలకోటయ్య గారు చెప్పింది కరెక్ట్. డీజీపీ గారికి కూడా 144 సెక్షన్ లో ఏం విధించక్కర్లేదండి. దయచేసి ప్రజల్ని తీసుకోరు. వెంకటకృష్ణ గారు ఆఖరికి వల్లభనేని వంశీ గారి భార్య కూడా పెద్దగా సపోర్ట్ చేసి మాట్లాడలేదండి. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారు అక్కడ ఉన్నారు తప్ప పెద్దగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏం లేరండి. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది అసలు చాలా ఆలస్యంగా సార్. ఇప్పుడు వంశీ అరెస్ట్ విషయం చాలా ఆలస్యం. తర్వాత ఆయన గోక్కొని వాసన చూసుకొని త్వరగా తెచ్చుకున్నా కానీ లేకపోతే అప్పుడే అరెస్ట్ చేసే వాళ్ళు కూడా కాదు. మీరన్నట్టుగా నేను అంటున్నాను, ఆయన ఏదో గోక్కున్నాడు, వాళ్ళు ఏదో చేసేద్దాం మొత్తం కేసే లేకుండా పోతాం, నేనే తోపు తురుము అని అనుకున్నాడు. పోలీస్ కాస్త నిఘా పెట్టింది, విషయాలు బయటకు వచ్చినాయి. బాలకోటయ్య గారు మీతో ఎప్పుడూ ఇలా డైరెక్ట్ గా మాట్లాడలేదు కానీ నిజంగా మీ దగ్గర ఒరిజినాలిటీ ఉంది. ఎందుకంటే మీరు కరెక్ట్ గా చెప్పారు ఇవన్నీ. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. నీ కోపంలో కొద్దిగా గట్టిగా మాట్లాడా, మీరు స్లోగా మాట్లాడారు. స్లోగా మాట్లాడినా నాకంటే గట్టిగా మాట్లాడారు. మీరు ఇదే సింపుల్ గా మాట్లాడినా అవతల వాడే బలాన్ని ఏం లేదని నిజం, అది కరెక్ట్. మీరు చెప్పింది ఆమె కూడా పెద్ద స్పందించలా. ఏమండి మీరు అసలు నెంబర్ 1 పాయింట్లు చెప్తున్నారు. అయితే చివరికి సరే ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు కొడాలని? ఎందుకంటే వాడు మేసం కొడబెట్టి తిప్పాడు, తొడగొట్టాడు, వేసేస్తా అన్నాడు, పొడి చేస్తానన్నాడు, బాంబులు వేసేస్తానన్నాడు, చంద్రబాబు గారిని బతకను అన్నాడు, లోకేష్ బాబుని తిరగను అన్నాడు. అంటే ఏమంటే మనల్ని అంటే మనం ఊరుకుంటామా చెప్పండి. అసలు మీరు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు టార్గెట్ అంటారే, మనిషి అనేవాడు టార్గెట్ నేను చెప్తున్నానండి. టార్గెట్ చంద్రబాబు గారి గురించి ఆ ఇంటి గురించి అలా మాట్లాడతాడా?
ఫర్ దట్ మ్యాటర్ అందరూ టార్గెటే. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టార్గెటే, అంతే. రాంబాబు గారు కూడా టార్గెటే, అంతే. కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా టార్గెటే. అసెంబ్లీలో ఆ రకంగా ఆయన భార్యను ఆ రకంగా మాట్లాడిన వాళ్ళు అందరూ టార్గెటే. టార్గెట్ చేసి కొడుతున్నారు. కక్ష సాధింపు ఈ సొల్లు డైలాగులు వద్దు. టార్గెట్